కంగ్రాట్స్ మొదటిసారిగా మీరు మళ్ళీ మూడోసారి గెలిచారు వరుసగా. ధన్యవాదం మీకు. ఏం చెప్తారు మీరు? ఎంఐఎం నుంచి ప్రొటెస్ట్ స్పీకర్గా ఉంటే మీరు ప్రొటెస్ట్ చేశారు, రాలేదు, అసెంబ్లీని బహిష్కరించినటువంటి పరిస్థితి. దేశం పట్ల తప్పుగా మాట్లాడే వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. నేను ఆవు మాంసం తింటా, మీరు కూడా తినండి చెప్పే వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. ఎలక్షన్ ప్రచారంలో ఇవాళ తెలంగాణ ప్రజలు సేఫ్ ఉన్నారంటే అది పోలీస్ వల్లనే. అట్లాంటి పోలీస్ అధికారులకి ఆయన వేదిక పైన ఉరికి పిచ్చి కొడతా అని చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. అట్లాంటి వ్యక్తి ముందు మేము ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేసుకోవాలి, అది మేము దానికి బైకాట్ చేసినాము. ఇవాళ కొత్త ఎస్పీ గారు వచ్చినారు, గడ్డం ప్రసాద్ గారు, వాళ్ళకి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా పార్టీ తరఫు నుంచి. ఇవాళ మేము 8 మంది ఎమ్మెల్యేస్ పోయి ప్రమాణ స్వీకారం చేసుకున్నాం వాళ్ళ ముందు. అంటే ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది బీజేపీ లైన్? ఎందుకంటే గతంలో మీరు 2018లో రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యే, ఈసారి 8 మంది, మీకు ఇంకా 7 తోడయ్యారు. ఏం చేయబోతా ఉన్నారు? 8 మంది ఎమ్మెల్యేస్ అంటే 8 శక్తులు మాకు దొరికినాయి ఇవాళ అసెంబ్లీలో. ప్రజలు గురించి ఫైట్ చేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు దానిపైన మేము ఫైట్ చేస్తాము. 100 దినాలు అడిగినారు, ఓకే ఇస్తాం. ఆ 100 దినాల్లో మీరు ఆ 6 గ్యారంటీలు పూర్తి చేయకపోతే మా యుద్ధం ఏ విధంగా ఉంటుంది ఆ కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు. రాజసింగ్ గారు, ఎంఐఎం ఫ్యూచర్లో కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉందా? ఆరోపణలు చేస్తూ ఉంది బీజేపీ పార్టీ, నిజంగా అట్లా మీరు దానిపైన స్టికాన్ ఉన్నారు? ఎన్నికల ముందే ఎంఐఎం కాంగ్రెస్కి పొత్తు ఉండే, కలిసిపోయినారు. నా కాన్స్టిట్యున్సీలోనే కాంగ్రెస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ వేసినారు. అప్పుడే మేము అనుకున్నాం కాంగ్రెస్ ఎంఐఎంతోనే చేయితూ కలిపి వెళ్తారు. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళది ఒక అలవాటు, మీరు హిస్టరీ చూడండి. ఎంఐఎం వాళ్ళది టీడీపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకున్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకొని అవినీతి చేసినారు ఎంఐఎం వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పాత ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళతోని కలిసిమెలిసి వాళ్ళు మళ్ళీ ఇంకా కరప్షన్ చేస్తారు. కానీ ఎన్నికల టైంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఎంపీగా ఉన్నటువంటి ఎక్కువగా అసద్ని టార్గెట్ చేస్తారు, బాగా తిట్టారు, అంటే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మీరు బీఆర్ఎస్కి ఎట్లా సపోర్ట్ చేస్తారు అసద్ బాయ్ అంటూ మాట్లాడారు, మీరేం చెప్తారు? అసదుద్దీన్ ఓవైసీయే స్క్రిప్ట్ పంపించిండు రేవంత్ రెడ్డి గారికి, నువ్వు నా పైన ఇది మాట్లాడు, నేను నీ పైన ఇది మాట్లాడతా. ఇద్దరు కలిసేమెలిసే ఆ విధంగా ఎలక్షన్లో వాళ్ళు ఒక్కటిపైన ఒక్కటి వాళ్ళు కామెంట్ చేసినారు. ఆ మొత్తం కలిసేమెలిసే మొత్తం ప్లానింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరే చూస్తారు, చాలామంది సీనియర్ ఎమ్మెల్యేస్ ఉండే ఎవరికి కూర్చొని పెట్టలే, అక్బరుద్దీన్కి కూర్చొని పెట్టినారు. ఎందుకు? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, మేము గతంలో కూడా అసెంబ్లీలో ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లాంటి వ్యక్తులతోని దోస్తీ చేసుకున్నారంటే వీళ్ళు ఎప్పుడైనా మీ చేతి ఇడవచ్చు. ఇప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు మీ చేతి ఇడిచి వాళ్ళు కాంగ్రెస్ చేతి పడుకుంటారు. ముందు మీరే చూస్తారు. కేసీఆర్ చేతి వదిలేసినట్టు వాళ్ళు ఇప్పుడు 100% కేసీఆర్ గారు చేతి వాళ్ళు వదిలేస్తున్నారు, కాంగ్రెస్ చేతి వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఒక్క మాట రాజసింగ్ గారు, అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల టైంలో ఆర్ఎస్ఎస్ చడ్డీ పైనే వాళ్ళే సీఎం బన్నే వాళ్ళే అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే రేవంత్ ఉద్దేశించి, రేవంత్ నిజంగానే ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్. ఒకప్పుడు ఏబీవీపీలో ఆయన ఉండే, ఒకప్పుడు అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత ఆయన టీడీపీలో పోయిండు, దాని తర్వాత కాంగ్రెస్లో పోయిండు. అది హిస్టరీ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పొలిటికల్ హిస్టరీ చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా టీడీపీలో ఉండే, దాని తర్వాత బీజేపీలో వచ్చిన. టీడీపీలో ఉన్న సమయంలో కూడా హిందుత్వ జెండా మేము ఇడవలే. బీజేపీలో వచ్చిన తర్వాత ఇంకా ధర్మం పట్ల ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి బ్యాక్గ్రౌండ్ వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నేను చెప్పినా కదా, వాళ్ళు స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ మార్చుకున్నారు. నువ్వు ఏ విధంగా మాట్లాడు, నేను ఏ విధంగా మాట్లాడాలని, అదే నడిచింది. ఇంకొకటి చివరగా, సంఘ్ బ్యాక్గ్రౌండ్ అంతో ఇంతో ఉంది. ఏబీపీ అంటున్నారు, లేకుంటే ఆయన గతంలో పనిచేశారు, సంఘ పత్రికలో పనిచేశారు, విలేకరిగా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, హిందుత్వం పైన పోరాటం చేసిన రాజసింగ్ ఆయన ముఖ్యమంత్రి. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి నా తరఫు నుంచి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్పిన హామీ మీరు ఇచ్చిన గ్యారంటీల పైన మీరు నిలబడండి, లేకపోతే మీ పైన భారతీయ జనతా పార్టీ యుద్ధం పక్కా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజాసింగ్ జీ. ఇది రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నారు. ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ ఎన్నికల ముందే కలిసిపోయాయి, గతంలోనే చెప్పాము, సో అది నిజమవుతా ఉంది ఇప్పుడు అనేటువంటి చెప్తా ఉన్నారు రాజాసింగ్. నేను మధు మల్కేడ్కర్, అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.